అందరికీ నా నమస్కారాలండి. 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి పోయమ్స్ 2 ఉన్నాయి. ఈ 2 పోయమ్స్ కూడా రాబర్ట్ ఫ్రాస్ట్ గారి చేత రాయబడినవి. చాలా చిన్న పోయమ్స్. డస్ట్ ఆఫ్ స్నో అంటే మంచు, మామూలుగా మన తెలుగులో మంచు ధూళి, మంచు దుమ్ము అని. యాక్చువల్గా డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏంటంటే ఈ మంచు అనేది మనకి దుమ్ము ఎట్లా అయితే మీద పడుతుందో గాలిలో, అట్లా ఈ మంచు కూడా ఒకళ్ళ మీద పడ్డాం అనమాట. ఎక్కడి నుంచి పడిందంటే చెట్టు మీద నుంచి ఆ మంచు ఒకళ్ళు ఆ చెట్టుని కదిలించారు. కదిలించడం ద్వారా ఏం జరిగిందంటే ఆ మంచు అనేది ఒక వ్యక్తి మీద పడ్డం అనేది జరిగింది. రాబర్ట్ ఫ్రాస్ట్ గారి చేత రాయబడింది. ఇది చూడడానికి చాలా సింపుల్ పోయం, కానీ నిజ జీవితంలో చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి మంచి జీవితానికి ఒక మాత్ర లాంటిది ఈ పోయం. ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ. ఇతను ఓ చెట్టు దగ్గర కూర్చొని ఉండడము, వెళ్తూ ఉండడము ఉన్నాడు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఒక కాకి ఏం చేసిందంటే పైనుంచి ఇతని మీదకి ఏం జల్లింది అంటే మంచు పడేటట్టు చేసింది. మంచు ఏవైతే చెట్ల మీద పడి ఉంటుందో, జనరల్గా మనకు ఆ అనుభూతి ఉండదు, కానీ చలి దేశాల్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి చలికాలంలో మంచు పడుతుంది. ఫుల్గా చెట్లన్నీ కూడా ఈ మంచుతో నింపబడి ఉంటాయి. ఎవరైనా కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మలు నూపారనుకోండి, ఆ మంచు అంతా మన మీద పడుతుంది. సినిమాల్లో మనం చూసే ఉంటాం. అలానే ఇక్కడ ఒక కాకి కూడా ఏం చేసిందంటే అట్లా చెట్టుని కదిలించింది. రాబర్ట్ ఫ్రాస్ట్ దాని కిందగా వెళ్ళడమో దాని కింద కూర్చోవడమో జరిగింది. అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే ఆ మంచు అంతా వచ్చేసి రాబర్ట్ ఫ్రాస్ట్ గారి మీద పడింది. ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ. అదేం చెట్టు? హెమ్లాక్ చెట్టు. హెమ్లాక్ జనరల్గా తెలుగులో చెప్పుకోవాలంటే అంతగా సేమ్ సిమిలారిటీ ఉన్న చెట్లు ఉండకపోవచ్చు, హెమ్లాక్గానే భావించండి. ఏ హెమ్లాక్. కాకపోతే ఈ హెమ్లాక్ ట్రీ అనేది విషవృక్షం. పోయమ్స్లో జనరల్గా కాకిని వాడడం జరగదండి. అట్లానే హెమ్లాక్ వృక్షాన్ని కూడా వాడరు. ఈ రెండు కూడా శుభసూచకాలు కావు. కాకి నల్లగా ఉంటుంది. మనం తెలుగులో కూడా జనరల్గా ఏం చెప్తా అంటే కాకి అరుస్తుంది అనుకోండి. కాకి ఏదైనా తెల్లటి కాకి ఉండదు, నల్లటి కాకే ఉంటుంది. అరుస్తుంది అనుకోండి, అరే చుట్టాలు వస్తారా ఈరోజు అంటే అంత శుభసూచకం కాదు. అట్లానే చావుకి కాకిని ముడి పెడతారు. ఇట్లాంటివి జనరల్గా ఎవరు కూడా కాకిని శుభసూచకంగా భావించరు. అట్లానే హెమ్లాక్ ట్రీ అనేది విషవృక్షం అన్నమాట. దానిలో నుంచి వచ్చే పదార్థాలు మనిషిని ఏం చేస్తాయంటే చంపుతాయి. కాబట్టి అది కూడా మంచి వృక్షం కాదు. ఎవరు వాడరు ఇవి. ఎందుకు వాడాడు రాబర్ట్ ఫ్రాస్ట్ అంటే తన జీవితం అట్లా ఉంది, శుభసూచకంగా లేదు. అంతా ఎటు చూసినా ఎలా ఉంది అంటే సింపుల్గా శుభసూచకాలు తన జీవితాల్లో లేవు అని చెప్పడానికి ఏం చేశాడంటే కాకిని వాడాడు. తర్వాత హెమ్లాక్ ట్రీని వాడడం అయితే జరిగింది. ఇప్పుడు హెమ్లాక్ ట్రీ ఉంది. ఆ హెమ్లాక్ ట్రీ మీద నుండి ఏం జరిగిందంటే మంచు అనేది పడడం జరిగింది. ఓ చెట్టు ఉంది. ఈ చెట్టు మీద నుండి ఆ వ్యక్తి ఉన్నాడు. చెట్టు అంతా ఉంది, హెమ్లాక్ ట్రీ. కాకి ఉంది దీని మీద. ఈ కాకి ఏం చేసిందంటే ఊపింది, కింద ఉన్న వ్యక్తి మీద మంచు పడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక పెద్ద మార్పు జరిగింది. మనకి మార్పు అసలు ఇక్కడ జరగలేదు. ఏముంది ఇందులో? చిన్న విషయం. కానీ రాబర్ట్ ఫ్రాస్ట్కి అది పెద్ద విషయం. హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్. ఎప్పుడైతే ఇలా జరిగిందో శుభసూచకం కానటువంటి రెండున్నాయి ఇక్కడ. హెమ్లాక్ ట్రీ ఉంది, కాకుంది. ఈ రెండు ఏం చేసింది అంటే ఇతని మనసుని తేలిక చేసిని, ఇతని హృదయాన్ని, ఇతనికి ఉన్నటువంటి మూడ్ని, బాధని మొత్తాన్ని తీసేసేయడం జరిగిందనమాట. అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్. రూడ్ అంటే బ్యాడ్ మూడ్లో ఉండడం, బాధగా ఉండడం, పశ్చాత్తాపడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజంతా తను చాలా బాధలో ఉన్నాడు. ఈ బాధలో ఉన్న వ్యక్తికి శుభసూచకం కానటువంటి కాకి ఎదురుపడింది. శుభసూచకం కానటువంటి హెమ్లాక్ వృక్షం ఉంది, విషవృక్షం. దీని కింద ఈ వ్యక్తి వెళ్తుంటే కాకి దాన్ని ఏం చేసింది, వాళ్ళు ఉంటుంది దాని మీద. ఆ మంచు అనేది వచ్చి ఎప్పుడైతే రాబర్ట్ ఫ్రాస్ట్ మీద పడిందో తన మనసు, తన శరీరం జిల్లుమంది. తన మనసు ఏమైంది,
తేలికబడింది. ఎందుకంటే ఆ రోజంతా ఎందుకో బాధపడుతున్నాడు, విచారపడుతున్నాడు, తెలియనటువంటి బాధని పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు, మనసు చికాకులో ఉంది, బాధలో ఉంది, ఇంతలా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ చల్లటి మంచనేది తన మీద పడిందో వెంటనే మనసు అనేది శరీరం మీద ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది, ఒళ్ళంతా చల్లగా అయింది, మనసు కూడా చల్లగా అయిపోయింది. అంటే ఏందంటే ఇక్కడ ప్రకృతిలోని ఒక చిన్న విషయం మనం ప్రకృతిలో గనక ఉంటే మనం చాలా నెగిటివ్ పాయింట్స్ నుంచి, డిప్రెషన్ నుంచి, వాటి నుంచి బయటపడగలుగుతాం. సింపుల్గా పోయం ఇది. ప్రకృతి అనేది మనకి చాలా స్వాంతాన్ని చేకూరుస్తుంది. అక్కడ నల్లటి కాకి, విషపు వృక్షం రెండు కూడా దేనికి పనికిరాని వాటిగా మనిషి భావిస్తాడు. కానీ రాబర్ట్ ఫ్రాస్ట్ అలా భావించలేదు. ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో. నా నెక్స్ట్ డే సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే. నెక్స్ట్ తనకి జరిగిన తర్వాత ఏం చేసింది, ఆ రోజంతా కాపాడుకోగలిగాడు. ఆ డిప్రెషన్ ఏది ఉందో దానిలో నుండి బయటపడగలిగాడు. ఇదంతా జరిగిందనమాట అతనికి. కాబట్టి ఇదండి చాలా సింపుల్. ప్రకృతిలో జరిగినటువంటి ఒక చిన్న ఈవెంట్ మన రచయితకి ఎలా ప్రశాంతతనిచ్చింది, ఎలా హ్యాపీనెస్ని కలగజేసింది, ఎలా డిప్రెషన్ నుండి బయటపడేసింది అని చెప్పడమే ఈ డస్ట్ ఆఫ్ స్నో బై రాబర్ట్ ఫ్రాస్ట్. దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా మనం చూద్దాం. కొన్ని పదాలు మనం చూసాం కదా. హెమ్లాక్ అంటే పాయిజనస్ ప్లాంట్ అండి, విషపు మొక్క అనమాట, విత్ స్మాల్ వైట్ ఫ్లవర్స్. కొన్ని వైట్ ఫ్లవర్స్ ఉంటాయి, కాకపోతే ఇది విషపు వృక్షం అనమాట. ర్యూడ్ అంటే హెల్డ్ ఇన్ రిగ్రెట్, ఎప్పుడు బాధపడుతున్న, దుఃఖపడ్డా, అరే ఆ తప్పు అసలు అనవసరంగా చేశాను అయ్యో అని బాధపడుతూ ఉండడం అనమాట. ఆ బాధని ఏం తొలగించిందంటే ప్రకృతిలో జరిగినటువంటి ఒక చిన్న ఈవెంట్ ఏం చేసిందంటే తనను ఆ మూడ్లో నుంచి బయటపడేసింది. ప్రశ్నల్ని చూద్దాం. మొదటి ప్రశ్న కనుక చూసినట్లయితే, వాట్ ఈజ్ ఎ డస్ట్ ఆఫ్ స్నో? డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏంటి? వాట్ డస్ ద పోయెట్ సే హ్యాస్ చేంజ్డ్ హిస్ మూడ్? పోయెట్ ఏం చెప్తున్నాడు? తన మూడ్ మారిందని చెప్తున్నాడు. వాట్ డస్ ద పోయెట్ సే హ్యాస్ చేంజ్ హిస్ మూడ్? ఏది మూడ్ని మార్చింది? తన మూడ్ని మార్చిన విషయం ఏంటి? హౌ హ్యాస్ ద పోయెట్స్ మూడ్ చేంజ్? ఎలా మారింది మూడు? డస్ట్ ఆఫ్ స్నో రిఫర్స్ టు ద లైట్ స్ప్రింక్లింగ్ ఆఫ్ స్నో. డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏం లేదు, మంచు అనేది కొంచెం ఇతని మీదికి చల్లబడింది. అంటే ఎవరో చల్లారు ఆ మంచుని. జనరల్గా మంచు మనకి ఎట్లా అయితే వరదలు వస్తాయో వానాకాలంలో, అట్లానే మంచు అక్కడ పడడం సర్వసాధారణ విషయం. అక్కడ మంచు వరదలు ఉంటాయి అన్నమాట. ఇట్ ఫాల్స్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఆఫ్ హెమ్లాక్ ట్రీ. అది ఒక విషపు వృక్షం నుంచి ఇతని మీద పడుతుంది. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ వెన్ ద క్రో షేక్స్ బ్రాంచెస్. ఒక కాకి వచ్చేసి ఆ విషపు వృక్షపు యొక్క మొక్క యొక్క కొమ్మల మీద కూర్చుంది. దాన్ని అట్లా ఊపింది. ఊపంగానే మన రచయిత మీద పడడం జరిగింది. ద పోయిట్ సేస్ ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ ఈవెంట్. యాక్చువల్గా కవి ఏం చెప్తున్నాడు రాబర్ట్ ఫ్రాస్ట్ అంటే, అది అసలు సర్వసాధారణమైన విషయం, అసలు పెద్ద విషయం ఏం కాదు అది. అది ఒక విషయం అని కూడా చెప్పుకోలేం. బట్ ఇట్ హ్యాస్ చేంజ్ హిస్ మూడ్. కానీ అతని మూడ్ మొత్తాన్ని మార్చేసింది, ఆనందంగా మార్చేసింది. ఇనీషియలీ ఈజ్ ఫీలింగ్ డౌన్ క్యాస్ట్ ఆర్ రిగ్రెట్ఫుల్. ఇంతకుముందు అసలు అతని విషయం ఎలా ఉందంటే చాలా దిగాలుగా ఉన్నాడు, నిరుత్సాహంగా ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. ద పోయిట్స్ హార్ట్ ఈజ్ లిఫ్టెడ్ బై డస్ట్ ఆఫ్ స్నో ఫాలింగ్ అపాన్ హిమ్. కానీ ఈ కవి యొక్క హృదయం దెబ్బకి మారిపోయింది. ఎప్పుడు అంటే, ఈ ఏదైతే స్నో ఉందో, మంచు పడిందో, ఎప్పుడైతే తన మీద అట్లా మంచు పడిందో వెంటనే తన మూడ్ అనేది లిఫ్ట్ అయిపోయింది. ఏదైతే బాధపడతాయో అట్లా చేయకుండా ఉండాల్సింది, అయ్యో ఇలా అయిపోయింది, వీటన్నిటి నుంచి బయటపడ్డాడు. ఈజ్ మూడ్ షిఫ్ట్ ఫ్రమ్ గ్లూమ్, బాధలో నుంచి పాజిటివ్గా మారిపోయాడు. అండ్ ఒక హోప్ ఉంది మనకి, ఒక ఆశ ఉంది, ఒక నమ్మకం ఉంది, మన జీవితం బాగుంటుంది అనే దానికి వెళ్ళిపోయాడు. హౌ డస్ ఫ్రాస్ట్ ప్రజెంట్ నేచర్ ఇన్ హిస్ పోయం? ప్రకృతిని రాబర్ట్ ఫ్రాస్ట్ ఎలా ప్రజెంట్ చేశాడు? ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మే హెల్ప్ యూ టు థింక్ ఆఫ్ అన్ ఆన్సర్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఎలా ప్రకృతిని ప్రజెంట్ చేశాడు అనేది మనకి ఈ కింది ఆన్సర్స్ని చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. అది ఎట్లానో చూద్దాం. వాట్ ఆర్ ద బర్డ్స్ దట్ ఆర్ యూజువల్లీ నేమ్డ్ ఇన్ పోయమ్స్? పద్యాల్లో ఎలాంటి పక్షులు పడితే అలాంటి పక్షులు వాడరండి. జనరల్గా మనం చూస్తే ఇంగ్లీష్ పోయిటరీలో ఎక్కువ కనబడేది కూకు,
కోయిల కనబడుతుంది ఎక్కువగా జనరల్గా అది. ఇంకోటి కొంచెం ఏదైనా శాంతికి చిహ్నంగా ఉన్నప్పుడు పావురాలను వాడుకుంటారు. ఇట్లాంటివి ఉంటాయి. అంతేగాని కాకుల్ని వాడరు. డూ యూ థింక్ ఏ క్రో ఈజ్ ఆఫెన్ మెన్షన్ ఇన్ పోయమ్స్? పద్యాల్లో వీటిని ఎక్కువ వాడతారంటే కాకుల్ని ఎప్పుడూ వాడడం అనేది జరగదు, ఎక్కడా జరగదు. ఈవెన్ ఇన్ ఫారిన్ కంట్రీస్లో మన తెలుగులో కూడా కాకిని అంతగా గొప్పగా ఏం చెప్పరు. కాకులు అరుస్తూ ఉంటారు, బంధువులు వచ్చేటట్టున్నారా కాకులు అరుస్తున్నాయి అనేసి అంటారు. వాట్ ఇమేజెస్ కమ్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ ఏ క్రో? క్రో అనంగానే, కాకి అనంగానే మన మనసులో మెదిలేటటువంటి భావనలేంటి, ప్రతిమలేంటి? ద బర్డ్స్ దట్ ఆర్ యూజువల్లీ నేమ్డ్ ఇన్ పోయమ్స్ ఆర్ పికాక్, నెమలి, ప్యారెట్, చిలుక, కుకు, కోయిల, కుకు అంటే కుకు అండ్ మైనా. ఈ బర్డ్స్ అనమాట. జనరల్గా పీకాక్, నెమలి, ప్యారెట్, కుకు, మైనా వీటిని ఎక్కువగా చెప్తూ ఉంటారు. కూకు మనకు తెలిసిందే, కూకు అని అరుస్తుంటుంది. మైనా కాకిలాగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. బట్ సంథింగ్ డిఫరెంట్ వాయిస్ అనేది కాకి వాయిస్కి మైనా వాయిస్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్రోస్ ఆర్ నాట్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ పాజిటివ్ ఇమేజరీ ఇన్ పోయిటరీ. కాకుల్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఎప్పుడు దేంట్లో కూడా చూపించరు. నల్లటిగా ఉంటుంది, అట్లానే దాని గొంతు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఏంటంటే వీటిని పెద్ద గొప్పగా ఏం చూపించరు పోయమ్స్లో. దే ఆర్ టిపికల్లీ డిపిక్టెడ్ యాట్ సింబల్స్ ఆఫ్ డార్క్నెస్. యాక్చువల్గా వీటిని చెడుకి చూపిస్తారనమాట. చీకటికి సంబంధించిన వాటికి, చావుకి సంబంధించిన వాటిని, అండ్ దురదృష్టకర సంఘటనలను చూపించడానికి, వాటిని తెలపడానికి వీటిని మాత్రమే, ఈ సంఘటనలు దురదృష్టకర సంఘటనలు చెప్పడానికి మాత్రమే కాకిని అనే వాడటం జరుగుతుంది. హౌ ఎవర్ ఫ్రాస్ట్ చూసెస్ ఏ క్రో టు emphasize the contrast between the dark, foreboding image of bird and transformative effect of the snow. అయితే ఇక్కడ కాకిని ఎందుకు తీసుకున్నాడు అంటే చెడుకి అట్లానే మంచి రెండింటినీ కూడా, అంటే నెగిటివ్ థాట్ని అండ్ పాజిటివ్ థాట్ని మనకు చూపించడానికి క్రోని వాడుకున్నాడు. ఫ్రాస్ట్ చూసెస్ ఏ క్రో టు ఎంఫసైజ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద డార్క్, చీకటికి, ఫోర్బోర్డింగ్ ఇమేజ్ అంటే ఏదో చెడు జరగబోతుంది అన్న సూచన. చెప్పుకున్నాం కదా, కాకులు అరుస్తున్నాయి అనుకోండి, ఏంద్ర ఈ కాకులు అరుస్తున్నాయి, అరే బంధువులు వస్తారా. బంధువులు రావడం అంటే అదొక శుభసూచకంగా ఎవరు భావించరు. ఎందుకు భావించరు అంటే ఒక చిన్న సామెత, నానుడి అంటే నోట్లో నానే ఒకటి ఉంది. మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, జనరల్ ఇది. కాబట్టి కానీ బంధువులు వస్తే మనం ఇవ్వాల్సి సంథింగ్ ఇట్లా అయిందంటే ప్రతిదీ కూడా అంతగా గొప్పగా ఏం చెప్పరు. ఫోర్బోర్డింగ్ ఇమేజ్ అంటే ఏదో చెడు జరగబోతుంది, కాకులు వచ్చి అరిస్తే ఏదో చెడు జరగబోతుంది, అట్లాంటిది ఉంటుంది అనమాట. అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ స్నో. ఇక్కడ మళ్ళీ స్నో పడడం అనేది తెల్లగా ఉంటుంది, మంచు అనేది కరిగిపోతుంది. ఇట్లాంటివి ఏంటంటే ప్యూరిటీ, దేనికైనా ఏంటంటే అది ప్యూరిటీ అనమాట స్నో అనేది. ఇట్లా తేడా చూపించడానికి కాకిని మంచుని వాడుకోవడం జరిగింది. అగైన్, వాట్ ఈజ్ ఏ హెమ్లాక్ ట్రీ? వై డజంట్ ద పోయిట్ రైట్ అబౌట్ మోర్ బ్యూటిఫుల్ ట్రీస్ సచ్ యాజ్ మేపుల్, ఓక్, పైన్? ఇప్పుడు హెమ్లాక్ ట్రీ అంటే ఏంది మరి? ఎందుకని రచయిత మేపుల్ వృక్షాన్నో, ఓక్ వృక్షాన్నో, పైన్ వృక్షాన్నో చూపించుకోవచ్చు కదా, ఎందుకని హెమ్లాక్ ట్రీనే చెప్పాడు? Hemlock tree is not generally considered as beautiful as other trees like maples or oaks. జనరల్గా హెమ్లాక్ అనేది మేపుల్ మరియు ఓక్ చెట్ల అంత అందంగా ఉండవు. హెమ్లాక్ ట్రీస్ ఆర్ పాయిజనస్. హెమ్లాక్ ట్రీస్ అనేవి ఏంటంటే అవి చాలా విషపూరితమైనవి అండ్ డేంజర్ డ్యూ టు దేర్ టాక్సిసిటీ. వాటి విషం కారణంగా ప్రతిదీ విషమే, ఆకులు కాడి నుంచి పిన్నెలు కానీ ప్రతిదీ విషమే హెమ్లాక్ అనేది. ఫ్రాస్ట్ చాయిస్ ఆఫ్ హెమ్లాక్ ట్రీ యాడ్స్ టు ద మూడ్ ఆఫ్ ద సీన్. ఇక్కడ ఏంటంటే రచయిత తనకున్న మూడ్ని చూపించడానికి ప్రతిదీ అలానే కనబడుతుంది. కాకి నెగిటివ్ థాట్, హెమ్లాక్ ట్రీ నెగిటివ్ థాట్, కానీ మార్చింది ఏంటంటే ఆ నెగిటివ్లో ఉన్న ఫ్రాస్ట్ అనే పాజిటివ్ ఉంది చూసారా. విషవృక్షం మీద ఉన్నా కానీ, నల్లటి కాకి ఉన్నా కానీ ఏం జరిగింది అక్కడ? ఎప్పుడైతే మంచు పడిందో తనకంటే ఇంత నెగిటివిటీలో ఒక పాజిటివ్ పడిందని. జనరల్గా ఏమంటారు, ఒక విషయం దాంట్లో పాలు మొత్తం ఉన్నాయండి, పాలు ఉన్నాయి, దాంట్లో విషపు చుక్క పడితే వేస్ట్ అంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, నీ నెగిటివ్ థాట్సే
ఒక్క పాజిటివ్ థాట్ ఏం చేసింది, అన్నిటినీ రద్దు చేసి పడేసింది, మూడ్ని మార్చి పడేసింది. వాట్ డూ ద క్రో అండ్ హెమ్లాక్ రిప్రజెంట్, జాయ్ ఆర్ సారో? కాకి హెమ్లాక్ వృక్షం ఏంటి, ఆనందానికి ప్రతీకలా లేకపోతే విచారానికి ప్రతీకలా? వాట్ డస్ ద డస్ట్ ఆఫ్ స్నో దట్ ద క్రో షేక్స్ ఆఫ్ ఏ హెమ్లాక్ ట్రీ స్టాండ్ ఫర్? మరి ఆ మంచు దేనికి ప్రతీక, దేనికి అంటే క్రో దేనికి, హెమ్లాక్ దేనికి, మంచు దేనికి, దేనికి ప్రతీకలవి? ద క్రో అండ్ హెమ్లాక్ ట్రీ రిప్రజెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ డార్క్నెస్ ఆర్ సారో. క్రో కానీ, నల్లటి కాకి కానివ్వండి, విషపు చెట్టు కానివ్వండి, ఇవి చీకటికి, నెగిటివ్ థాట్స్కి గుర్తండి, బాధకి. హౌఎవర్ ద డస్ట్ ఆఫ్ స్నో సింబలైజెస్ ప్యూరిటీ. కానీ ఏదైతే మంచుని చూసారా, అది స్వచ్ఛతకి, ఆ తర్వాత ఇన్నోసెన్స్ అంటే ఏంటి, అమాయకత్వం, అండ్ ద పొటెన్షియల్ ఫర్ రెన్యూవల్. అంతేకాదు ఈ మంచుకి ఏంటంటే రెన్యూ అవుతూ ఉంటుంది. ఈ మంచు పడింది అయిపోయింది కదా, మరలా పడిద్ది, దానికి ఏమైనా మరలా ఏమైనా అంతం ఉందా, మళ్ళీ చలికాలం వచ్చిద్ది, మళ్ళీ అంటే మంచి రోజులు వస్తాయి, మరలా వచ్చిద్ది, కొంత గ్యాప్ ఉండొచ్చు, మరలా వచ్చిద్ది. ద కాంట్రాస్ట్ బిట్వీన్ దీస్ ఎలిమెంట్స్ హైలైట్ ద థీమ్స్ ఆఫ్ ఫైండింగ్ బ్యూటీ అండ్ రిడెంప్షన్ ఇన్ అన్లైక్లీ ప్లేసెస్. యాక్చువల్గా విషపు వృక్షం, కాకి, ఈ రెండు కూడా నెగిటివ్ ఎన్వైరన్మెంట్ని చూపించాడు మనకి. అలాంటి ప్లేసుల్లో కూడా మీ జీవితంలో అన్ని బాధలు, కష్టాలు, అన్ని నష్టాలు, బాధలు, అసలు కృషించి కుంగిపోయిన అన్నీ ఉండొచ్చు, కానీ ఒక పాజిటివ్ హోప్, అసలు అలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా ఒక వెలుతురు లాగా ఇక్కడ ఏంటంటే అన్లైక్లీ ప్లేస్. ఇవన్నీ విషం వృక్షం, ఏం దొరకదు, ఎవడు రాడు, కాకి దాని జోలి ఎవడికి పోడు, అయినప్పటికీ అలాంటి ప్లేస్లో కూడా ఇతనికి ఏం దొరికింది, హోప్ అనేది దొరికింది. మూడో ప్రశ్నకు వచ్చేసామండి. హ్యావ్ దేర్ బీన్ టైమ్స్ వెన్ యూ ఫెల్ డిప్రెస్డ్ ఆర్ హోప్లెస్? మీరు ఎప్పుడైనా సరే డిప్రెషన్కి లోన్ అయ్యారా, లేదా ఇక జీవితంలో ఇంకేం నాకు మంచి అనేది జరగదు అనేసి అనుకున్నారా? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఏ సిమిలర్ మూమెంట్ దట్ చేంజ్ యువర్ మూడ్ దట్ డే? అలా అనుకున్నప్పుడు, డిప్రెషన్కి లోనైనప్పుడు, నాకెవరు లేరు అనుకున్నప్పుడు, లేదా నాకేది మంచి జరగదు అనుకున్నప్పుడు, రాబర్ట్ ఫ్రాస్ట్ ఏదైతే మూమెంట్ ఉందో, ఏదైతే తన మీద మంచు ఏదైతే పడిందో అప్పుడు మూడ్ చేంజ్ అయిందో, అట్లానే మీకు కూడా ఏదైనా మూమెంట్ అనేది ఎదురైందా? అప్పుడు ఎదురైనప్పుడు టోటల్ మారిపోయిందా? అంటే మీ మూడ్ అంతా మారిపోయిందా? మంచిగా మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు అప్పుడు? ఎస్, మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ హోప్లెస్ మూమెంట్స్. చాలామంది వాళ్ళ జీవితాల్లో ఇలా కొంచెం బాధాకరమైన మూమెంట్స్ అనేవి ఉంటానే ఉంటాయి. దిగులుగా ఉంటారు, బాధతో ఉంటారు, డిప్రెషన్కి లోన్ అవుతారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏ సీమింగ్లీ స్మాల్ ఈవెంట్ హ్యాస్ లిఫ్టెడ్ దే స్పిరిట్స్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిప్రెషన్. ఇలా డిప్రెషన్ దిగాలుగా ఉన్నప్పుడు చిన్నవి ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క స్పిరిట్ని ఏం చేస్తాయంటే అట్లా రేజ్ చేస్తాయి, అంటే వాళ్ళ మూడ్ని రేజ్ చేస్తాయి. అప్పుడు దాకా ఒక రకంగా పాజిటివ్ థాట్స్ లేనటువంటి ఆ మైండ్ సెట్ని పాజిటివ్ థాట్స్ అనేవి టోటల్గా రావడం అనేది జరుగుతుంది. దీస్ మూమెంట్స్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్, ఈ మూమెంట్స్ ఎంత సింపుల్గా ఉంటాయంటే రిసీవింగ్ ఏ కైండ్ వర్డ్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్. ఓ ఫ్రెండ్ నుంచి, నీదేం తప్పులేదు లేరా, అవి జరుగుతూ ఉంటాయి, లైఫ్ అన్నాక మనం ముందుకెళ్ళిపోతూ ఉండాలి. లేదా విట్నెసింగ్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్, అట్లా ఉన్నప్పుడు ప్రకృతిలో చక్కగా సూర్యుడు అట్లా అస్తమిస్తున్నప్పుడు. ఆర్ ఎన్కౌంటరింగ్ ఎ స్మాల్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఫ్రమ్ ఎ స్ట్రేంజర్. ఎవరో తెలీదు, ఎందుకో తెలీదు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి సాయం చేసి వెళ్ళిపోతాడు, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మనసుకి స్వాంతంగా, చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా, అరే ఎవరో వచ్చి సాయం చేశాడు, మన మంచోళ్ళు అవ్వబట్టే దేవుడు మనకిలా సాయం అనేది చేశాడు. జస్ట్ యాజ్ ద డస్ట్ ఆఫ్ స్నో చేంజ్ ద పోయట్స్ మూడ్ ఇన్ ఫ్రాస్ట్ పోయం. ఈ ఫ్రాస్ట్ పోయంలో ఎట్లా అయితే కవి యొక్క మనసుని పూర్తిగా చిన్న సంఘటన అనేది మార్చేసిందో, దీస్ మూమెంట్స్ కెన్ సర్వ్ యాజ్ రిమైండర్స్ ఆఫ్ బ్యూటీ అండ్ హోప్ దట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఇలాంటి మూమెంట్స్ అనేవి మనకి రిమైండర్స్ అన్నమాట, గుర్తు చేస్తుంటాయి. బ్యూటీ అండ్ హోప్, ప్రకృతిలో ఉన్న అందం కానివ్వండి, జీవితం పట్ల నమ్మకం కానివ్వండి, జీవితంలో మంచి జరుగుతుంది, ఇంకా ముందుకెళ్తామనే ఆశ కానివ్వండి, ఇంకా ఉన్నాయి, అవి తెలియజేస్తాయి అన్నమాట ఇలాంటి డిఫికల్ట్ టైమ్స్లో కూడా.
బాధాకరమైన పరిస్థితిలో కూడా అండ్ టోటల్గా మనసు అనేది కకావికలం అయిన టైంలో కూడా మనకేందంటే ఈ చిన్న చిన్నవి మనకు తెలియజేస్తాయి. పాజిటివ్గా ఉండాలి, జీవితంలో మంచి జరుగుతుంది అనేసి ఇవి ఖచ్చితంగా మనల్ని గుర్తు చేసుకునేటట్లు చేస్తాయి. ఇదండి, ఇది 10th క్లాస్కి సంబంధించిన ప్లేలిస్ట్ అండి మీరు చూస్తున్నది. అండ్ టోటల్ వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఈ లింక్ మీకు అవైలబుల్గా ఉంటుంది, దయచేసి గమనించండి. లేదా సింపుల్గా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో లింక్ అని అడిగినట్లయితే 10th క్లాస్కి సంబంధించి 10th లింక్ అంటే 10th క్లాస్కి సంబంధించి ఇస్తాను. లేదు 8th అన్నారనుకో 8th క్లాస్, 9 లింక్ అంటే 9th క్లాస్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.